ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల వేళ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ కూటమి ప్రభుత్వం గౌరవం కొనసాగించింది. అసెంబ్లీ లోపలికి వైఎస్ జగన్ కారును గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అసెంబ్లీ ప్రాంగణం లోపలికి వైఎస్ జగన్ కారును అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఎమ్మెల్యేలు అసెంబ్లీ 4వ నంబర్ గేటు బయట దిగి లోపలికి వెళ్లాలని చెప్తున్న నిబంధనలున్నాయి. కానీ ప్రతిపక్ష హోదా లేకున్నా అసెంబ్లీ లోపలికి జగన్ వాహనానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్షం విన్నపం మేరకు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. వాస్తవానికి అసెంబ్లీ నిబంధనల ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా లేకపోవడంతో ఆయన కారును శాసనసభ బయటే ఉంచి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ వైఎస్ఆర్సీపీ రిక్వెస్ట్తో గత అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ కారును అసెంబ్లీ లోపలికి అనుమతించాలని ఆదేశించారు. ఈ విషయాన్ని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. అలాగే గత అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార సమయంలో కూడా జగన్ కు కొంత మినహాయింపు ఇచ్చారు. గత సెషన్ సమయంలో వైఎస్ జగన్ ఏపీ అసెంబ్లీ వెనుక గేట్ నుంచి లోపలికి వచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి గతంలో జగన్ సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి మందరం మీదుగా అసెంబ్లీకి వచ్చారు. కానీ అమరావతి రైతులు నిరసన తెలిపే అవకాశం ఉండడంతో రోడ్ మార్చారు. అలాగే అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చిన నేరుగా సభలోకి మాత్రం రాలేదు. సభ ప్రారంభమైన 5 నిమిషాల తర్వాత లోపలికి వచ్చారు. ప్రమాణ స్వీకారం చేసి వెంటనే సభ నుంచి తన ఛాంబర్లోకి వెళ్లిపోయారు. పరిరక్షించే బాధ్యత మీదే. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి.